హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 8th క్లాస్ మ్యాథ్స్లో ఏకచరరాశులు రేఖీయ సమీకరణాలు ఈ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి నేర్చుకుంటాం. ఓకేనా? ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ఎస్జిటి వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము ప్రాబ్లంలోకి వెళ్ళామంటే అను మరియు రాజుల ప్రస్తుత వయసులు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6 అయినా వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నారు. వారి ప్రస్తుత వయసు 4:5 నిష్పత్తిలో ఉంది కదా. సో అను ప్రస్తుత వయసు వచ్చి 4x, తర్వాత రాజ్ ప్రస్తుత వయసు 5x. ఓకే, ఇది వచ్చి అను, ఇది రాజు. 4x 5x అనుకున్నాం. 8 సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసులో ఏమవుతుంది? 8 సంవత్సరాల తర్వాత అను వయసు వచ్చి 4x + 8 అవుతుంది. రాజు వయసు 5x + 8 అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు? 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అంటే ఈ రెండిటి నిష్పత్తి అనేది 5:6 అన్నారు. అంటే ఈ రెండిటి నిష్పత్తి అంటే ఎలా రాసుకుంటాం? 4x + 8 5x + 8 అనేది 5:6 అన్నారంటే 5/6 అయినా వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నారు. ప్రస్తుత వయసులు ఏమి? ఇది కదా, ఇది కనుక్కుంటే చాలు. 4x 5x కనుక్కుంటే చాలు. ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కొని ఈ ఎక్స్ని తీసుకొచ్చి వీటిలో ప్రతిక్షేపించామనుకోండి, అప్పుడు ప్రస్తుత వయసు అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, 6 × 4x + 8 = 5 × ఇది వస్తుంది అనమాట, 5x + 8. ఓకే, 6 4 24x, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 6 8 48 = 5 5 25x + 5 8 40. ఓకే, ఇప్పుడు 25xని ఎడమవైపుకి, ఈ నెంబర్ని కుడివైపు పంపిస్తాం. ఓకే, ఇక్కడ ఏముంది? 24x ఉంది. ఇక్కడ ప్లస్ 25x ఇటువైపు వచ్చినప్పుడు మైనస్ 25x అవుతుంది. = ఇక్కడ 40 ఉంది. ఇక్కడ ప్లస్ 48 అటువైపు వెళ్తే మైనస్ 48 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 25xలో నుంచి 24x తీసేస్తామంటే ఒక x మిగులుతుంది. పెద్ద నెంబర్ ముందుండే గుర్తు మైనస్ కాబట్టి -x = 48లో 40 పోతే 8. పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -8. ఇప్పుడు రెండు వైపులా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేస్తామంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 8. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అను ప్రస్తుత వయసు, రాజు ప్రస్తుత వయసులో ప్రతిక్షేపించామంటే మనము వాళ్ళ ప్రస్తుత వయసులో ఎంతో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ప్రస్తుత వయసు 4x అన్నారు. 4 × x వాల్యూ 8 అనుకున్నాం. 4 8 ఎంత? 32 కదా. ఇప్పుడు అను ప్రస్తుత వయసు 32 సంవత్సరాలు. 5 8 40. రాజు ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు. అర్థమైంది కదా. సేమ్ ఇదే మెథడ్లోనే ఇంకొక ప్రాబ్లం కూడా చేస్తున్నా. మీకు ఇది అర్థమైంటే దాన్ని ట్రై చేయండి. లాస్ట్లో నా ఆన్సర్తో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? సేమ్ అదే మెథడ్లోని ప్రాబ్లం. ఓకే, ఇక్కడ హరి మరియు హ్యారీల వయసులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4. వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నారు. ఇప్పుడు హరి ప్రస్తుత వయసు ఎంత? హరి ప్రస్తుత వయసు 5x
హ్యారీ ప్రస్తుత వయసు 7x. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పారు? 4 సంవత్సరాల తర్వాత హరి వయసు ఏమవుతుంది? దీనికి 4 కలుపుకుంటాం. 5x + 4 7x + 4. ఇక్కడ ఏం చెప్పారు? 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అంటే ఈ రెండిటి నిష్పత్తి అనేది 3:4 అన్నారు. అయితే వారి ప్రస్తుత వయసు ఎంత అన్నారు. ఇది కనుక్కోవాలి మనం. ఓకేనా? ఇక్కడ ఈ రెండిటి నిష్పత్తి 3:4 అన్నారు. అంటే 5x + 4/7x + 4 అనేది 3/4కి సమానం. ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కొని ఇందులో ప్రతిక్షేపించామంటే హరి ప్రస్తుత వయసు, హ్యారీ ప్రస్తుత వయసు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా? ఈ 4 అనేది 5x + 4ని గుణిస్తుంది. 4 × 5x + 4 = 5 అనేది దీన్ని గుణిస్తుంది అనమాట. 3 అనేది 3 × 7x + 4. ఇక్కడ 4 × 5 = 20x ప్లస్ 4 × 4 = 16 3 × 21x ప్లస్ 3 × 4 = 12. ఇప్పుడు ఈ 21xని లెఫ్ట్ సైడ్కి, ఈ నెంబర్ని రైట్ సైడ్ పంపిస్తాం. ఇక్కడ 20x ఉంది, ఇది ప్లస్ 21x ఎడమ వైపు వస్తే మైనస్ 21x అవుతుంది. ఇక్కడ 12 ఉంది, ఈ ప్లస్ 16 అటువైపు వెళ్తే మైనస్ 16 అవుతుంది. ఓకే? 21xలో నుంచి 20xలు తీసేస్తే ఒక x మిగులుతుంది. పెద్ద నెంబర్ ముందుండే గుర్తు మైనస్ కాబట్టి -x = 16లో 12 పోతే 4. పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు రెండు వైపులా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకి x వాల్యూ 4 వచ్చింది. ఈ 4ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి హరి ప్రస్తుత వయసు వస్తుంది. ఇప్పుడు 5 × x అంటే 5 × 4 = 20. అంటే ప్రస్తుతం హరి వయసు 20 సంవత్సరాలు, 7 × 4 = 28. ప్రస్తుతం హ్యారీ వయసు 28 సంవత్సరాలు. అర్థమైంది కదా? అర్థమైంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.